మీ వ్యూవర్స్ కి ఏమైనా చెప్పుదాం అనుకుంటున్నారా మీరు? అంటే వ్యూవర్స్ కంటే ముందు ఈ ఐడియా అనేది ఒక్కరితో స్టార్ట్ అయిందన్న, 1, 2 అయింది, 2, 3 అయింది, ఇప్పుడు కొన్ని లక్షలైందన్న. సో అట్లనే మేము అనుకునే కొంచెం సర్వీస్ ఏదైనా కానీ అట్లా పెరగాలి, ఎంటర్టైన్మెంట్ అన్న పెరగాలి, అందరికి మనం ఎంటర్టైన్ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి అని మాకు సపోర్ట్ చేసిన మా ఖమ్మం ప్రజలు కానీ, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ, ఖమ్మం ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, మేము మాట్లాడిన మాకు మాట సహాయం చేసిన చాలా మంది వ్యక్తులు ఉన్నారన్న. అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ రుణం మేము తీర్చుకోలేం, ఎందుకంటే మా ముగ్గురు వల్ల ఇంత అయిద్దని ఎవరు అనుకోరన్న. చాలా అంటే ఖమ్మంలో పెద్ద ఈవెంట్ పెట్టినాం, కొన్ని పెద్ద పెద్ద మాల్స్ యాడ్స్ కూడా చేసామన్న. మేము ముగ్గురమే, ఎవరు లేరు మా ముగ్గురులో పెద్ద, మాకంటే పెద్ద ఎవరు లేరు. ఏదైనా మీ ముగ్గురమే. ఇది చెయ్యాలి అనుకుంటే ముగ్గురు ఆలోచించి చేస్తామన్నది, చిన్నదైనా పెద్దదైనా. సో దానికి మాకు మా అడుగు, మా ప్రతి స్టెప్ లో మాతో పాటు ఉండి మాకు సపోర్ట్ చేసిన మా ఖమ్మం ప్రజలకి, ఇన్ఫ్లుయెన్సర్లు అందరికి, మేము మాతో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా. ఫస్ట్ మీరు బిగ్ బాస్ వెళ్ళడానికి ఎవరెవరు మీ మీ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మీ సపోర్టర్లు కావచ్చు, అంటే ఈ ఇంటర్వ్యూలా కామెంట్లు ఎందుకు అడుగుతున్నా అంటే మీ స్ట్రెంత్ ఏంది, రేపు పొద్దున మీరు బిగ్ బాస్కి వెళ్తే ఏంటి వాళ్ళకి తెలియాలి. కాబట్టి చూద్దాం, మీ ఖమ్మం పవర్ ఏందో కూడా చూద్దాం, ఖమ్మం తెడ్డి పవర్ ఏందో కూడా చూద్దాం ఈ ఇంటర్వ్యూలా. డెఫినెట్ గా నేను ఒకటేది కోరుకుంటున్నా, ఒకరు వెనక ఒకరు ముందు వెళ్తాం, బట్ మీరు ఇంకా ముందుకెళ్ళాలి. డెఫినెట్ గా ఎవరన్నా ఏదైనా ప్రమోషన్స్ చేయాలన్నా కానీ, ఏదైనా చేయించుకోవాలన్నా కానీ వాళ్ళకి అప్రోచ్ అవ్వండి, నేను నంబర్ ఇస్తాను. కాబట్టి చిన్నదైనా అంటే ఇంత అనేం టార్గెట్ లేదు. ఇంకా మేము సపోర్ట్ కూడా చేస్తాం అన్న, చాలా మంది ఫ్రీగా చేస్తాం. ఫ్రీ కూడా చేస్తున్నాం కొన్ని. డెఫినెట్ గా లేని వాళ్ళకి ఫ్రీగా చేయాలి, వాళ్ళు కొంచెం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. కాబట్టి అందులో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, కల్మషం లేకుండా మీరు చేసే వర్క్ చాలా బాగున్నది. కాబట్టి డెఫినెట్ గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అండ్ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కొంతమంది చేయాలనుకుంటారన్న, లైక్ అవేర్నెస్ గురించి, బ్లడ్ క్యాంప్ అయినా, తలసేమియా అయినా, సో అండ్ సో డిసీజ్ గురించి అయినా, అట్లాంటి వాళ్ళు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మేము కూడా అందులో హెల్ప్ అవుతాం. మీరు వచ్చి ఇక్కడ మాకు కనపడాలి, మా తరపున ఇట్లా ఉండాలి అంటే మేము వాళ్ళ తరపున కూడా వెళ్తాం అన్న. బ్లడ్ క్యాంప్ అలాంటి కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటది అన్న. మాది ఖమ్మంలో కానీ, ఖమ్మంలో మాక్సిమం ఖమ్మంలో, ఎందుకంటే మేము అక్కడే ఉంటాం కదా అన్న. మీరు మంచి చేస్తున్నాం అంటే ఒక్కసారి ఖమ్మం టిటిని గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఇంకా అసలు మేము ఇంత కాడికి ఇంత సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీస్ అన్న. మా ఫ్యామిలీస్ లేదు అసలు మేము ఇంత అంటే 100% మీ మీద, మీ ఫ్యామిలీస్ కి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని బొడగొట్టకండి. టైం పట్టొచ్చు, మేబీ సక్సెస్ చూపియండి. మిమ్మల్ని నమ్మిన మీ సబ్స్క్రైబర్స్ కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్తున్నా, జస్ట్ వీళ్ళను ఫాలో అవ్వడం కాకుండా వీళ్ళకి కొంచెం ఎంతో కొంత సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా ప్రతిదీ వాళ్ళ వీడియోలు స్టేటస్లు పెట్టడాలో లేదంటే షేర్ చేయడాలో, దానివల్ల కొంపలు మునిగేది. 10 రూపాయలు ఇవ్వలేని వాళ్ళు స్టేటస్ పెట్టి షేర్ చేసినా కానీ వాళ్ళకి ఎంతో కొంత బూస్టింగ్ అవుతుంది, వాళ్ళు ఇంకా కొంతమందికి తెలుస్తారు. కాబట్టి రిక్వెస్ట్ ఇది, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి చెప్తున్నా 100% ఇప్పటి వరకు ఏం మచ్చలేదు, రేపు పొద్దున కూడా ఏది తెచ్చుకోరని ఐ హోప్స్, మీ మీద హోప్ ఉంది నాకు. డెఫినెట్ గా నేను మళ్ళీ ఒకసారి నేను పర్సనల్ గా మీ ఖమ్మంకి వస్తాను, నేను ఓన్లీ మీకోసమే. 1.5 month లో నేను వస్తా. అండ్ నా పాట రిలీజ్ అయినాక కూడా చెప్తాను నేను మీకు, ఇంకా అది ఇక్కడ చెప్పకూడదు ఇంటర్వ్యూలో కాబట్టి. ఓకే, ఇంకా ఏదన్నా ఎవరినన్నా మర్చిపోతున్నారా? ఎవరికన్నా ఏదన్నా చెప్తారు? మర్చిపోవడం అంటే ఏం లేదన్న, పర్సనల్ లైఫ్ అంటే ఫ్యామిలీ లైఫ్ గురించి. 25 ఏళ్ళు వచ్చినాయి, పిల్లగాడు వర్క్ బాటలేదు, ఇంట్లో పేరెంట్స్ ఉంటది, ఫంక్షన్స్కి వెళ్తే గానీ మీ వాడు ఏం చేస్తాడు పేరెంట్స్ చెప్పుకోలేరన్న. మా వాడు కరెక్ట్గా ఇది చేస్తున్నాడు అంటే వర్క్ ఎంత వస్తుంది. తెలిసిన వాళ్ళకైతే ఓకే అన్న, ఈ ఫీల్డ్ లో ఉన్నారంటే ఏదో రోజు సక్సెస్ అవుతారని. తెలియని వాళ్ళు అయితే గుచ్చి మాట్లాడతాం, ఎందుకే మీ కూడా వీడియోలు తీసుకుంటా, ఎందుకు అవన్నీ ఏదో అని అంటా ఉంటారు. నీకు రేపు పొద్దున ఈ చూపిస్తా, వీడియోలు చూపిస్తే పిల్లని ఇస్తారా? నీకు డబ్బులు ఎట్లా వస్తుంది? నీకు పోషించాలి కదా అమ్మాయిని అని చాలా వస్తాయి అన్న క్వశ్చన్స్. పేరెంట్స్ ఆ బాధ మనసులో దాచుకొని ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళకున్న ఓపికకి మా మా నాన్న ఒకటే మాట్లాడిండు అన్న, నువ్వు ఈ ఫీల్డ్ లో ఉన్నావు, నాది కొంచెం సక్సెస్ చూసిండు నాన్న. ఇట్లా ఫాలోవర్స్ పెరగడం, ఇట్లా ఒక ఈవెంట్ చేయడం, స్టేజ్ మీద చూడటం, నా యాక్టింగ్ చూడటం, అలా కొన్ని చూసిండు నాన్న. మా నాన్న ఒక్కటే మాట చెప్పిండు, నా కాళ్ళు చేతులు పనిచేసేంత వరకు నేను కష్టపడి నేను పోషించుకుంటా, అప్పటిదాకా నువ్వు సెట్ అయ్యి చూపించు, ఆ ఫీల్డ్ లో ఉండు, ఆ తర్వాతకి నువ్వు ఎలా ఉండాలి అనేది నీ కాళ్ళ మీద నువ్వే ఉండాలని చెప్పిండు. సూపర్. సొసైటీలో వాళ్ళు ఎంత ఏమన్నా వాళ్ళు మనసులో దాచుకొని ఇంకా మాకు సపోర్ట్ చేసుకుంటా
సరే నువ్వు చెయ్యి, మేము వెనకాల ఉంటామని ఇచ్చే హోప్ ఉంటుంది చూడన్న, అది అందరి పేరెంట్స్ ఇవ్వరన్నా, అది వాళ్ళకు మాకు ఇచ్చిన నమ్మకం అన్న. దాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా నేను కూడా. ఓకే, మరి ఆయన కంటే పెళ్లి అయిపోయింది పాప అంటే అన్న పెళ్ళైందనే కానీ చాలా ప్రాబ్లమ్స్. మా అమ్మ కూడా మా అమ్మ కూడా ఇళ్లలో పనికి వెళ్ళిద్దాన్ని, ఇప్పుడు కూడా ఇళ్లలో పనికి ఇళ్లలో పని అయిపోయింది. అమ్మకి కొంచెం కాలుకు ఇబ్బంది అయ్యి చనిపోయేదాకా కూడా వచ్చినాను చిన్నప్పుడు. అయినా కూడా ఇప్పుడు కూడా పోరాడుతున్నాను. ఇప్పుడు కాలు నొప్పి ఉన్నా కూడా డైలీ ఇంటి పనికి వెళ్ళి వచ్చి ఇంట్లో ఏడుస్తున్నా కూడా పని చేసేది అన్న. నన్ను ఏనాడు ఇంత ఒక్క మాట అనలేదన్న. వాళ్ళకి ఎన్ని దండాలు 100% మీరు నిలబెట్టుకుంటారనే హోప్స్ నాకుంది. అండ్ ఈ చూసే జనాలు కూడా వాళ్ళ పేజీని ఫాలో అవ్వండి. అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏమని ఉంటుంది మీది? ఖమ్మం టెడ్డీ అనే ఉంటుంది. ఖమ్మం టెడ్డీ అని ఉంటుంది. మన దాంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా వాళ్ళకి కొంచెం సపోర్ట్ అవుతూ ఉంటుంది మన వల్ల. కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనం సమాజంలో ఉన్నాం. కాబట్టి మనం 10 రూపాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే పైసా సాయం కాకపోయినా మాట సాయం అన్న ఇవ్వాలి. కాబట్టి నేను చెప్తే నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు, ఆ కార్యక్రమానికి మనం కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి డెఫినెట్గా హై హోప్స్, మీ మీద హోప్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఇంకోటి ఏదో చెప్పబోతున్నారు మీరు, సారీ. అంటే అన్న చిన్న అంటే నాకు మా అత్తయ్య అన్న, మా అత్తయ్య నాకు చాలా సపోర్ట్ అన్న. నేను ఏ ఆపదలో ఉన్నా నేనున్నా అంటూ ముందడిగి సపోర్ట్ చేస్తాను. నాకు చాలా అంటే చాలా వెళ్ళిపోతుంది, చాలా అంటే చాలా ఇష్టం అన్న. డెఫినెట్ గా ఈ రోజు వాళ్ళ కాళ్ళు జైలు మంచిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున నువ్వు సెటిల్ అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కకుండా టెడ్డీ కళ్ళు అక్కడే ఉండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి. ఉంటారన్న నమ్మకం ఉంది మీ మీద. తప్పకుండా డెఫినెట్ గా చేయండి అది. ఇంకోటి నేను ఏదో అడుగుదాం అనుకుని మర్చిపోయినా. ఏమన్నా ఉన్నాయా లవ్ స్టోరీలు అట్లా ఏమన్నా ఉన్నాయా? లేవులే అన్న. అవి ఉంటే ఇక్కడ దాకా రావన్నా. ఎట్లా వస్తాయి అన్న ఆలోచనలు రావు కదా. లేవన్నా లవ్ స్టోరీలు అలాంటివి ఏం లేవు. ముందే మీరు మామూలుగానే గుసగుసే అన్న ఏదన్నా. ఒక్కసారి నీ ఫేస్ రివీల్ చేద్దాం అనుకుంటున్నా. ఖమ్మం తెడ్డి ఎవరు తెలియదు కాబట్టి ఒకసారి నీ ఫేస్. ఓకే అన్న. ఓకే, బాగున్నాయి వీడియోలు. కొంచెం స్లో అవుతున్నారు అనిపిస్తుంది నా ఇన్నర్ ఫీలింగ్. ఇంకా స్పీడప్ చేయండి, కొత్త కొత్త కంటెంట్లు వేయండి అన్న వాళ్ళు అనుకుంటేనే వెనుకనే అంటుంటారు వాళ్ళు. ముందుకు వచ్చి అయితే ఎవరు అనరు. కాబట్టి డెఫినెట్ గా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంకేమన్నా చేద్దాం అనుకుంటున్నారా? షార్ట్ ఫిలిమ్స్? అవునన్నా, షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్ అట్లా ట్రై చేద్దాం అనుకున్నాం. ఖమ్మంలో ఇంటర్వ్యూస్ కానీ అంటే చిన్న చిన్నవి అన్న, చిన్న చిన్నగా ఏదైనా అట్లా అంటే మనకు అన్ని ఓకే అయిపోతే చిన్న చిన్నగా కొన్ని యూట్యూబ్ లో అట్లా పెట్టుకుని యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటది కదన్న. అట్లా ఒకసారి మీ ఫోన్ పే నంబర్ చెప్పండి ఒకసారి, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఫోన్ పే ఎవరిది? 8074653186 ఖమ్మంపాటి వంశీకుమార్ అని వస్తుంది. ఓకే, వాళ్ళకి ఫోన్లు చేసే ఎవరన్నా సాయం చేసేవాళ్ళు, అంటే మీ బర్త్డేస్ విషయంలో కావచ్చు, లేదంటే అరే వాళ్ళకి అంత కష్టపడుతున్నారు, అప్పులలో ఉన్నారు కాబట్టి కొంతవరకు సపోర్ట్ చేయండి. ఇంకొంచెం ముందుకు వస్తారు కదా మనం ఇంకొంచెం. ఎందుకంటే ఆ బాధలలో ఉండే ఎంత ఎంటర్టైన్ చేస్తారంటే, ఆ బాధలు లేకపోతే ఇంకెంత ఎంటర్టైన్ చేస్తారని ఆలోచించండి. ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే డబ్బులు వేయండి. ఓకేనా? వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫోటో, మీకు ఏదైనా డౌట్ ఉంటాయి, ఎందుకంటే ఈ మధ్య బయట ఫ్రాడ్ జరుగుతున్నాయి కాబట్టి నా గురించి మీకు తెలుసు. నాకు ఎన్ని కష్టాలున్నా మీరున్నారన్న ధైర్యం అంతే. నేను ఏ రోజు మిమ్మల్ని ఒక లైక్, ఒక కామెంటు, తిట్టే వాళ్ళు కావచ్చు, పొగిడే వాళ్ళు కావచ్చు, ఇది తప్ప మీ దగ్గర నుంచి నేను ఏది ఆశించాను. నేను ఈ చైర్లో కూర్చొని ఇట్లా క్వశ్చన్ వేసిన రోజులు. ఓకేనా? ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అన్న నువ్వు చేయొచ్చు కదా, 100% నేను చేస్తా. నేను 100% ఆ తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్తా. 1 month లోపు నేను ఖమ్మంకి వెళ్తా. వేరే వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఖమ్మంకి వెళ్ళి వాళ్ళ ఏదైతే ఫౌండేషన్ ఉందో చూసి డెఫినెట్ గా ఒకసారి వీళ్ళతో పలకరించి అక్కడ వీడియో కూడా పెడతాం మీకు. ఓకేనా? డెఫినెట్ గా మీరు ఆ దేవుణ్ణి, బిగ్ బాస్ కంపల్సరీ ఓకే కావాలని కోరుకుంటున్నా. ఓకేనా? వెళ్ళినాక కూడా నా సపోర్ట్ ఉంటుంది డెఫినెట్ గా. ఓకేనా? మంచిగా చేయండి, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. లైక్ చేసే వాళ్ళు కావచ్చు, షేరింగ్ కావచ్చు, వీళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది. సంతోషం అనేటువంటి అందరికి తెలుసు, ఓకే, వాళ్ళు కూడా తెలుసు. కాకపోతే వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ బిగ్ బాస్ ది ఇంకొంచెం వాళ్ళకి బూస్ట్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. అయితే ఈవెంట్ అన్న 2 days లో ఉంది. ఇక ఒక లాస్ట్ రోజుకి వచ్చింది. మాకు 1 lakh వరకు అటు ఇటు కావాలి, కొంచెం డబ్బులు కావాలి. ఆ వస్తేనే ఈవెంట్ జరిగిద్దన్న. మేము 3 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం అంతా ఒక్క రోజు, ఒక్క నైట్ లో ఉంది. ఒక్క 1 lakh లో ఉంది. నైట్ కూడా కాదన్న, అది మార్నింగే. ఈ రోజు ఈవినింగ్ ఈవెంట్, మార్నింగ్ కు అసలు డబ్బులు లేవు. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లే. అయితే నాకు ఒక నందిని చెల్లి అని నాకు తెలుసు అన్న.
చెల్లి అని చెప్పి చెల్లి ద్వారా అన్నయ్య పరిచయం అయ్యిండు, సురేష్ అన్నయ్య అని అన్నయ్య పరిచయం అయ్యిండు. అయితే ఇక ఏమో ఒకసారి అన్నయ్యని అడుగుదాం వెళ్ళి అని అంటే, వెళ్ళి ఇట్లా అన్న ఇది సంగతి పరిస్థితి ఇట్లా ఉంది, ఇంకా 1 lakh కదా కావాలి, అక్కడ 1 lakh మనం ఇస్తేనే ఆ మోనిటర్ అనేది ఆన్ చేస్తా అంటున్నారు, మన ఈవెంట్ భయం వేస్తుంది అన్న అని చెప్పిన. ఇక అన్న అసలు ఎన్ని తిప్పల పేరు గోస్కుల సురేష్ అన్న అని. సో అన్న అప్పటికప్పుడు 2 చూపించాడు, అప్పటికప్పుడు మేము స్పాన్సర్షిప్ చూపించాడు, అప్పటికే వీడియో తీసి ఎమ్మటే ఎడిట్ చేసి మేము వాళ్ళకి ఇవ్వగానే మాకు స్పాన్సర్షిప్ డబ్బులు కొట్టేశారు. అన్న పర్సనల్ కూడా ఇచ్చేసిండు. అన్న పర్సనల్ గా సురేష్ అన్న అండ్ మీలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళకి డెఫినెట్ గా. ఖమ్మం పాట ఏం పేరు సురేష్ అన్న పేరు? గోస్కుల సురేష్ అన్న. అండ్ సపోర్ట్ చేసిరు కాబట్టి అలాగే సపోర్ట్ చేయండి వీళ్ళకి ఇంకా. ఓకే, ఇంకెవరు? మా టీం మెంబర్ ఒక అమ్మాయి ఉండేది స్టార్టింగ్ లో, సో తను ఇప్పుడు వర్క్ చేసుకుంటుంది, అయినా ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది, హారిక అని. ఓకే, సో తను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెంట్ కి ఇంకొక అన్న కూడా సపోర్ట్ చేశాడు, సతీష్ కట్కి అన్న అని. ఓకే, యాక్చువల్లీ మీ ఈవెంట్ చిన్న పార్కింగ్ గ్రౌండ్ లో ప్లే అనుకున్నామన్నా, కానీ అది కుదరట్లేదు. అయితే జనాలు ఫుల్ గా వస్తున్నారు, వెంటనే పెద్ద గ్రౌండ్ కి మార్చేసి ఆ పార్కింగ్ గ్రౌండ్ పార్కింగ్ కే సరిపోలేదు. సో ఇక్కడ నుంచి అక్కడ మారాలంటే పర్మిషన్ కావాలన్నా, అప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు కాబట్టి సతీష్ కట్కి అన్న అని అన్న మాకు చాలా సపోర్ట్ చేశాడు అన్న. ఆ గ్రౌండ్ విషయంలో కానీ గ్రౌండ్ పర్మిషన్ విషయంలో తిలక్ సార్ చాలా హెల్ప్ చేశారు మాకు పర్మిషన్ రావడానికి. మేము ఎన్నిసార్లు తిరిగినా అవ్వలేదు ఆ పని, ఆ సార్ ఒక్కసారి రాగానే వెంటనే ఇట్లా మా పని అయిపోయిందన్న.